వైఎస్ షర్మిల ఆమె ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి వెనక ఉన్నది చంద్రబాబేనా కాదు అని కూడా కొంతమంది అంటున్నారు. ఆమెకి అంత సీన్ లేదు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే ఆమె ద్వారా ఏదన్నా ఒక కొన్ని అవకాశం ఉందేమో వీళ్ళు ఉపయోగించుకుంటారు, కానీ అంతకుమించి ఆమెని పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఇటు పోటీ చేయలేక, ఏ పార్టీలో కలవలేక, ఎటు పాలుపోక మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఏమీ అడుక్కోలేదు. అలాంటి పరిస్థితులు ఆమెకు అక్కడ ఏ స్థానం లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా సహకారం దొరుకుతుందేమోనని మొన్నే లోకేష్కి ఒక క్రిస్మస్ గిఫ్ట్ను కూడా పంపించింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రయత్నిస్తే బాగుంటుందని చెప్పి మన రాధాకృష్ణ గారు సలహా ఇచ్చారేమో. చాలా కాలం నుంచి ఆయన సలహాలను పాటిస్తున్నట్టు తెలుస్తోంది. గిడుగు రుద్రరాజు గారిని తీసేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాహుల్ గాంధీ దగ్గర బాగానే పరిచయం ఉంది, ఆయన మాటకి విలువ ఉంది. కావాలంటే అలాంటి పదవి ఆయన అడిగి ఇప్పించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేసేవాడు ఎవడు లేడు. కానీ అయితే షర్మిల వైఎస్ కూతురుగా రాయలసీమలో కొంతమంది రెడ్డి వర్గాన్ని, అంటే జగన్ అంటే ఇష్టం లేని వాళ్ళు, వేరే తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళలేని వాళ్ళు, అట్లా అసంతృప్తి వర్గాలు ఎవరైనా ఉంటే ఆ వర్గాలను నెమ్మదిగా ఈమె దగ్గరికి తీసి వాళ్ళ సహాయంతో రాయలసీమలో 1% ఓట్లని చీల్చే అవకాశం ఏదైనా ఉందా? ఇలాంటి చర్చ ఒకటి ఆలోచిస్తున్నారు. ఈ 1% ఓట్లు చీలిస్తే అవి జగన్ ఓట్లే అవుతాయి, జగన్కి ఇబ్బంది కలుగుతుంది. ఈ వ్యూహంలో టీడీపీ ఉంది ఆమె ముందుకొస్తే. కానీ ఇదంతా చేయడానికి ఆమె ఆకర్షణ సరిపోతుందా అంటే అసలు ఎంత మాత్రం సరిపోదు. ఆమెకి ఏమాత్రం రాజకీయ అవగాహన కానీ, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదని చెప్పి పరిశీలకులు అంటున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆమె ఫెయిల్ అయ్యే అవకాశమే ఉంది.